ఇలా ఎక్సెల్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ టేబుల్, ఒక శాంపుల్ టేబుల్ అనేది టైప్ చేయాలి. ఎంప్లాయీ టేబుల్ అవ్వచ్చు, స్టూడెంట్ టేబుల్ అవ్వచ్చు. శాంపుల్ టేబుల్ టైప్ చేసిన తర్వాత ఆ టేబుల్ మీద మనం ఆప్షన్స్ అనేవి చేస్తాం. ఫస్ట్ టేబుల్ టైప్ చేద్దాం. షీట్ని కొంచెం జూమ్ చేయండి, కంట్రోల్ పట్టుకుని స్క్రోల్ చేయండి. శాంపుల్ టేబుల్ టైప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క కలర్ అప్లై చేస్తా బై యూజింగ్ సెల్ స్టైల్స్. ఫస్ట్ హెడ్డింగ్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. సెల్ స్టైల్స్లోకి వెళ్ళి ఏదో ఒక కలర్ అప్లై చేశా. అలాగే నంబర్స్ వరకు మాత్రమే సెలెక్ట్ చేశాను. సెల్ స్టైల్స్లోకి వెళ్ళి వేరే కలర్ అప్లై చేశా. అలాగే ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసి సెల్ స్టైల్స్ అప్లై చేశా. శాలరీ సెలెక్ట్ చేసి సెల్ స్టైల్స్ అప్లై చేశా. ఈ విధంగా మనం విడివిడిగా కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క సెల్కి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క రోకి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క కాలంకి ఒక్కొక్కలాగా మనం ఈ సెల్ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. ఈ విధంగా టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి టేబుల్ మొత్తానికి కలర్ అప్లై చేయాలి అంటే ఫార్మేట్ యాజ్ ఏ టేబుల్, ఒక్కొక్క సెల్కి అప్లై చేయాలి అంటే సెల్ స్టైల్స్.